రికార్డింగ్ నెంబర్ 135 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ దేవహూతికి కపిలుడు చేస్తూ ఉన్న బోధ చదువుకుంటూ ఉన్నాం మనము. సహనము శీలముగా అభ్యాసము కావలెను అని రాశారు ఇక్కడ. సహనము అంటే మనం ఏమనుకుంటామంటే బాగా సహించడం, అన్ని బాధలు కష్టాలు అవతల మనిషి చేసే పనులు అన్నిటినీ సహించటం అంటే నొక్కుకోవడం, సప్రెస్ చేసుకోవడం, రియాక్ట్ అవ్వకుండా, పైకి రియాక్ట్ అవ్వకుండా లోపల లోపల నొక్కుకుంటూ ఉండటం సహనం అని చాలామంది సాధారణంగా అనుకుంటూ ఉంటారు. అందుకనే ఇక్కడ మాస్టర్ గారు కూడా వివరంగా రాశారు. సహనము అంటే ఏమిటంటే కష్టము సుఖము అని రెండు అభిప్రాయాలని జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ మీద పెట్టి జడ్జిమెంట్ చేయకూడదు. ఈ రెండు అభిప్రాయాలు జీవితంలో జరిగే విషయాల మీద పెట్టామంటే ఒకటి కష్టం అనిపిస్తుంది, ఒకటి సుఖం అనిపిస్తూనే ఉంటుంది. అది అనిపించకుండా ఉండదు. కష్టం అనుకుంటూ కష్టపడుతూ ఉంటాము, సుఖం అనుకుంటూ సుఖపడుతున్నట్టుగా అనుకుంటాము. మనస్సులో కలుగుతూ ఉన్న ఈ రెండు రకాల అభిప్రాయాల్ని, ఊహలను, ఒపీనియన్స్ని రాకుండా చూసుకోవాలట. మనని మనం ఎలా సర్దుకోవాలి అని ఇక్కడ సహనం గురించి చెబుతున్నారు. అంతేకాకుండా సౌకర్యము అసౌకర్యము, చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా డిస్కంఫర్ట్గా ఉంది. ఇవి కూడా అభిప్రాయాలే కానీ కంఫర్ట్ డిస్కంఫర్ట్ అని రెండు లేవు జీవితంలోని చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. సౌకర్యము అసౌకర్యము అనే అభిప్రాయాలు మనం చెయ్యవలసిన పని మీద పెట్టకూడదుట. చెయ్యవలసిన పని మన కర్తవ్యం, మనం చేసి తీరవలసిన పని, అది మన ముందుకొచ్చింది, దాని మీద ఇది నాకు చాలా కష్టమండి అంటే చాలా పొరపాటు అయిపోతుంది. అది చేయాల్సిన పని కష్టం ఎట్లా అవుతుంది? కష్టం అవ్వకూడదు. కష్టము సుఖము అనేవి రెండు పక్కన పెడితే కానీ మనం చక్కగా ప్రయాణం చేయలేము ఈ జీవితంలోని చక్కగా చెబుతున్నారు. ఇంకా ఏం చెబుతున్నారు? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే అభిప్రాయాల్ని సృష్టిలో జీవుల మీదికి పోకుండా చూసుకోవాలట. వాళ్ళు మంచివాళ్ళండి, వీళ్ళు చెడ్డవాళ్ళండి అని మనం వాళ్ళని కేటగరైజ్ చేసుకుంటూ పోతే మంచివాళ్ళు కావాలనిపిస్తుంది, చెడ్డవాళ్ళు వద్దనిపిస్తుంది. మంచి వాళ్ళేమో ఒకప్పుడు మనకు మంచివాళ్ళు కాదు, వీళ్ళు పొరపాటు పడ్డాం అనిపిస్తుంటుంది. చెడ్డవాళ్ళ గురించి కూడా అయ్యో వీళ్ళు ఇంత చెడ్డవాళ్ళు అనుకున్నాం, మనకి చాలా సహాయం చేశారే. మనకి సహాయం చేసినప్పుడు వాళ్ళు సడన్గా మంచివాళ్ళు అయిపోతారు. మనకి కొంచెం అపకారం చేశారేమో, వీళ్ళ చెయ్యి కూడా ఉన్నదేమో మనకు జరిగిన నష్టంలో కష్టంలో అనే ఊహ వచ్చిందా, వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు. సో ఇంత నీటి మీద రాత కంటే ఘోరంగా ఉంటుంది మనస్సుకు వచ్చే అభిప్రాయాలన్నీ కూడా. అందుకని మనస్సుని సర్దుబాటు చేసుకోవాలి. రెండుగా చూపిస్తుంది మనకు అది అన్నిటినీ. అలా రెండుగా చూపించకుండా, అది చూపించినా మనం ఆ దోవలో నడవకుండా పట్టించుకోకుండా మన బుద్ధిని వాడి, మన వివేకాన్ని వాడి మనం నిర్ణయం చేసుకోవాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదని. ఈ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మన సౌకర్యం అసౌకర్యం కష్టం సుఖం వీటి మీద పెట్టుకుంటే నీ కర్తవ్యం, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేవు. చేసినా కూడా చాలా కష్టపడుతూ చేస్తాము. ఒకవైపు కష్టము అనేది పట్టుకుంటే మళ్ళీ ఎప్పుడో కొంచెం సుఖపడినట్టుగా అనిపిస్తుంది. ఆ సుఖాన్ని పట్టుకుంటే మళ్ళీ కష్టం మీదకి పడతాం. ఎందుకంటే ఇవి కేవలం మనస్సుకు సంబంధించిన ఒపీనియన్స్, ఊహలే తప్ప అందులో ఏ రకమైనటువంటి నిజము సత్యము లేదు. కాబట్టి అది అటోసారి ఇటోసారి పడేస్తూ ఉంటుంది. ఇంకొక చాలా పెద్ద విషయం ఒకటి ఉంది, మనం చెయ్యకూడని పని నచ్చటం నచ్చకపోవటము అనే అభిప్రాయాలు ఉంటాయి మనకి. దాన్ని సృష్టి వైపు వెళ్ళనివ్వకూడదుట. భగవంతుడు సృష్టి మీదికి నచ్చిందని నచ్చలేదనే అభిప్రాయాల్ని గనక శోకనిస్తే చాలా కష్టపడుతూ ఉంటాం మనం జీవితంలో. మనం దేన్ని పొందలేకపోతాం. దేన్ని పొందాలో, దేనికోసం మనం మానవులుగా పుట్టామో ఆ దోవ నుంచి తప్పిపోయి పక్కకి వెళ్ళిపోతాం. దోవ తప్పిన వాళ్ళం అవుతాం, రాంగ్ ట్రాక్లో పడిపోతాం. చక్కగా చెబుతూ ఉన్నారు, ఈ నచ్చటం నచ్చకపోవటం అనే అభిప్రాయాలే అవి, అంతకంటే ఇంకేం లేదు. వాటిని సృష్టి వైపు వెళ్ళనిచ్చామంటే మనకు అనేక విషయాలు చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతాము.
పైగా ఆ నచ్చడం, నచ్చకపోవడం మనల్ని మనం గమనించుకుంటే అది పర్మనెంట్‌గా ఉండదు. కొన్నాళ్ళు ఒకటి నచ్చుతుంది. కొన్నాళ్ళు ఇంకొకటి నచ్చుతుంది. కొన్నాళ్ళు ఒకటి నచ్చదు. ఇంకా కొన్నాళ్ళు ఇంకొకటి నచ్చదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకు కలిగిన విషయాలన్నీ గూడా మనము చాలా గ్రేట్ అనుకుంటాం. చాలా పొరపాటు. మనము, మనది అనేదేమిటో మనకి తెలియదింకా. మనం ఆల్రెడీ రాంగ్ ఐడెంటిఫికేషన్‌లో ఉన్నాం. సొసైటీ మేడ్ సెల్ఫ్‌ని మనం నిజం మనమే అది అని అనుకుంటున్నాం. సొసైటీ మేడ్ సెల్ఫ్ అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం ఏ పరిసరాల్లో పెరిగామో, ఎటువంటి మనుషులతో, వ్యక్తులతో స్వభావాలు చుట్టూ ఉంచుకొని పెరిగామో, ఆ ప్రకారం మన స్వభావం, మన మనస్సు ఒక మౌల్డింగ్ జరుగుతుంది. అదే మనము అని మనం అనుకుంటున్నాం. అందరూ చెప్తారు మనం ఎటువంటి వాళ్ళమో. ఆ అభిప్రాయాలు కూడా మనం తీసుకుని నేను అలాగండి, నేను ఇలాగండి అని చెప్తాం. ఇదంతా దీన్ని మొత్తాన్ని కలిపి సొసైటీ మేడ్ సెల్ఫ్ అంటారు కానీ అది మనం కాదు. అంటే నేర్చుకున్న విషయాలు పరిసరాల నుంచి, మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి, మనకు జరిగిన అనుభవాల నుంచి మనము నేర్చుకుని గట్టిగా పట్టుకున్న విషయాలు తప్ప ఇవన్నీ నిజం కాదివి. అందువల్లనే ఒక్కొక్క మనిషికి ఒకే విషయం మీద ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క ఊహ ఉంటుంది. అది చాలా మిస్‌లీడ్ చేస్తూ ఉంటుంది మనిషిని. ఇలా ఇది చేస్తే అదండి అంటాడు. కానీ అది కాదు. మనం చాలా తప్పుదోవన పడిపోతాం. అందుకని గైడెన్స్ చక్కగా ఇస్తున్నాడు ఈ కపిలుడు తల్లికి. నచ్చడం, నచ్చకపోవటం, కష్టం, సుఖం, సౌకర్యం, అసౌకర్యం ఇవన్నీ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఇవన్నీ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే చాలా మనస్సంతా గజిబిజి అయిపోతుంది. చెయ్యవలసిన పనిని సూటిగా చేసేయాలి. అది నీకు కష్టమైనా, అది మంచిదని, చెడ్డదని ఈ రకరకాల ఊహలు పెట్టుకోకుండా చెయ్యాలి. దాని ప్రకారమే చాలామంది జీవించారు మనకు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. గురు రవిదాస్ అని ఒకాయన ఆయన మాలవాడు. మాల కుటుంబంలో పుడతాడు. చిన్నప్పటి నుంచి ఒక రకమైన అద్భుతమైన దృష్టి ఆయనకి. ఏంటంటే ఏది చూసినా నిశిత దృష్టితో పరిశీలిస్తాడు. ఇదేమిటి ఇట్లా ఉంది? ఇదేమిటి ఇట్లా ఉంది? దీనికి కారణం ఏమిటి? ఆయన చిన్నపిల్లవాడప్పుడు వెళ్తూ ఉంటే ఒక జంతువేదో చనిపోయి పడిపోయి ఉంటుంది అక్కడ. జంతువు శవం. చూస్తాడు. ఇదేమిటి? ఇది ఎందుకు కదలట్లేదు? ఇది కదలకపోవటానికి కారణం ఏంటి? మరి ఇంకొకటి ఈ జాతిలోదే అదొక లేడి పిల్ల. ఇంకొక లేడి పిల్ల కదులుతోంది కదా! అది కదులుతోంది, ఇది కదలట్లేదు. కారణం ఏమిటి? అంటే నిజమైన వస్తువు మీద ఫోకస్ చేస్తాడనమాట చిన్నప్పటి నుంచి. అట్లాగే మాలవాళ్ళు అని చెప్పి అందరూ చాలా చీదరించుకుంటూ చీపో చీపో అంటూ ఉంటారు. నువ్వు కనపడితే మేము స్నానం చేయాలి, పక్కకెళ్ళిపో అని తిడుతూ ఉంటే అతనికి అర్థం కాదు. చిన్నపిల్లవాడు ఇంతంత కళ్ళు పెట్టుకొని ఏమిటి వీళ్ళకి ఏమైంది ఇట్లా మాట్లాడుతున్నారేమిటి అని ఇంటికి వచ్చి తండ్రిని అడుగుతాడు. నాన్న ఎందుకు నేను వెళ్తే చీపో చీపో అంటారు వాళ్ళు అని అడిగితే తండ్రి చెబుతాడు, నాన్న మనం మాలవాళ్ళం కదా. మాలవాళ్ళం అంటే ఏంటి నాన్న? ఇది చెడ్డది అది మంచిది అని రెండు రకాలు ఉంటాయి ఆ సృష్టిలో. మరి అట్లా అయితే మనకి చెడ్డది ఎందుకు ఇచ్చాడు దేవుడు? అట్లా అడుగుతూ ఉంటాడు అనమాట. చాలా నిశితమైన దృష్టి కలవాడు. ఆ గురువైపోతాడు. రవిదాసు అయిపోతాడు, గురువైపోతాడు. ఎట్లా గురువైపోతాడు? అసలు విషయాన్ని తెలుసుకుంటాడు. జ్ఞానోదయాన్ని ఒక గురువు గారి దగ్గర చేరతాడు. ఆయన వీడి గొప్పతనాన్ని చూసి చేరదీస్తాడు. కులాలు, మతాలు అవి మనిషి పుట్టుకని బట్టి కాదు, మనిషి గుణాన్ని బట్టి అని తెలుసుకున్నవాడే గురువు అవుతాడు. చేరదీసి పిల్లవాడికి చక్కగా బోధ చేస్తాడు. తన సందేహాలన్నీ అడుగుతాడు. చాలా రియలైజ్ అవుతాడనమాట. చివరికి తానెవరు, సృష్టి ఏమిటి, దైవం ఎక్కడున్నాడు, తానే దైవము, ఈ రెండు వస్తువులు లేవు సృష్టిలో అని రియలైజ్ అవుతాడు ఆ పిల్లవాడు. అయినా కూడా రియలైజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు జంతువుల చర్మం తీసుకొచ్చి స్కిన్తో చెప్పులు కుట్టేవారు. అది వాళ్ళ వృత్తి. మాలవాళ్ళంటే అది వాళ్ళు కుట్టిన చెప్పులు బ్రాహ్మణులకి, ఇతర జాతులకి అన్నిటికీ పనికొస్తాయి కానీ వేసుకోవటానికి వాళ్ళు పనికిరారు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మానవ స్వభావాలు ఎలా ఉంటాయని. వాళ్ళెవరో ఏదో చేశారు, మనం చాలా గొప్పవాళ్ళమని కాదు. వాళ్ళు ఆ కాలంలో అలా చేశారు. ఈ కాలంలో మనం వేరే రకంగా ఇంకొకటి తప్పు చేస్తున్నాం. అంతేగాని వాళ్ళకి మనకి పెద్దగా తేడా ఏం లేదు.
వాళ్ళు చేసిన తప్పుల్ని మనం ఎత్తి చూపించాము అంటే మనం చేసే తప్పుల్ని ఇంకొకళ్ళు ఎత్తి చూపిస్తారు. అలా కాకుండా మనమేం పొరపాటు పడుతున్నాము అనే పద్ధతిలో మనం ఆలోచించినప్పుడు తప్పులు ఏమన్నా ఉంటే దిద్దుకుంటూ మంచి మార్గంలో వెళ్తాం. అందువల్ల ఏం జరుగుతుంది? మనకి మేలు జరుగుతుంది. ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. ఆ మేలు ఏమిటి అంటే దేనితోనూ సంపాదించలేనంత ప్రశాంతత, స్థిమితం, సుఖం దక్కుతాయి మనకి ఫర్ ఎవర్. ఏదో కొంచెం ఒకరోజు చాలా హాయిగా ఉందండి, టుడే ఈజ్ ఎ వెరీ గుడ్ డే, ఓ మై గాడ్ టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే, స్టార్టింగే ఇలా అని మనం ఎంతమందిమో ఎన్ని రకాలుగానో అనుకోవటం మనకు కూడా తెలుసు. సో అవన్నీ పోతాయి, అన్నీ బాగుంటాయి, ఎంత సుఖంగా ఉంది ఈ జీవితం అని అర్థమవుతుంది. అది ఎప్పుడంటే మన మనస్సుని మనం కొంచెం దిద్దుకోవటం నేర్చుకున్నప్పుడు. ఒక వైల్డ్ హార్స్ లాగా ఉన్నటువంటి మనస్సు అటుపోయి అదనిపిస్తుంది, ఇటుపోయి ఇదనిపిస్తుంది, ఇవన్నీ మనమే అనుకుంటున్నాము అని మనం అనుకుంటాం. మనం అనుకోవటం కాదు, చెప్పాడు కదా కపిలుడు, ఈ మనస్సే బంధానికి మోక్షానికి కారణము అంటే అర్థం అది. మనస్సులో కలిగే అభిప్రాయాల్ని నమ్ముకుంటే బంధం అయిపోతుంది, వాటిని నమ్ముకోకుండా ఉంటే ఉన్నది మోక్షమే. నువ్వు ఉన్నది మోక్ష స్థితే అమ్మా, నువ్వు మోక్షం విడిగా సంపాదించుకునేది కాదని చెబుతాడు చివరిలో. ఎంత చక్కగా వివరంగా చెయ్యవలసిన పనికి మన అభిప్రాయాలు అడ్డం వస్తాయి కాబట్టి, మిస్లీడ్ అవుతాం కాబట్టి ఏ అభిప్రాయాలు పెట్టుకోకూడదు. ఏవి మనసులో స్ట్రాంగ్ ఒపీనియన్స్ అని మనం పట్టుకూర్చుని వేళ్లాడుతూ ఉంటామో అవే మనకి హాని చేస్తాయి అని చక్కగా ఇక్కడ కపిలుడు తల్లికి చెప్తూ ఉన్నాడు. ఇంకా కూడా చెబుతూ ఉన్నాడు, ఈ రకమైన పద్ధతి అలవాటు చేసుకుంటే, అంటే మనస్సుని పొద్దుకూకులు స్పెక్యులేట్ చేస్తూ జడ్జిమెంట్ చేస్తూ అది ఇది అది ఇది అది అని వెళ్ళిపోయేవాళ్ళు చాలా కష్టపడతారు, అశాంతి పాలవుతుంది వాళ్ళ మనసు. ఎందుకంటే ఎప్పుడు పెంజులం లాగా తిరుగుతూ ఉంటుంది, అది స్థిమితం లేకుండా అయిపోతుంది. అలా కాకుండా ఇలా నేను చెప్పిన పద్ధతిలో జీవించటం నేర్చుకుంటే, మనస్సుకు అలవాటు చేస్తే, అటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకుంటే వాళ్ళకి సమస్త శరీరధారులు అంటే సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆప్తమిత్రులు అవుతారట. ఒక్క ప్రాణ స్నేహితుడు ఉంటే బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు అంటాం. ఒక్క ప్రాణ స్నేహితుడు ఉంటే జీవితం ధన్యమైపోయినట్టుగా అనుకుంటాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు దొరకరు ఎక్కడ. ప్రాణ స్నేహితుడు అనేవాడు చాలా అరుదు. వాడి ప్రాణం మనకు అవసరమైతే ఇస్తాడు అని అర్థం దానికి, మనము అట్లాగే ఉంటాము అని అర్థం దానికి. అటువంటి వాళ్ళు దొరకరు. కానీ ఈ రకమైన స్వభావాన్ని అలవాటు చేసుకున్నప్పుడు సృష్టి మొత్తం ప్రాణ స్నేహితులే ఉంటారు మనకి, మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నాడు కపిలుడు. పరమ ప్రశాంతి లభిస్తుంది వాళ్ళకి. కరుణ అంటే ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది. చేసిన పనులు, ఏ పనులు చేస్తున్నాడో ఆ పనుల మీద దృష్టి, ఫలితాల మీద దృష్టి వెళ్ళదు. ఇప్పుడు నేను చేసిన పని వల్ల ఏమవుతుందో, సక్సెస్ అవుతుందా, సక్సెస్ అవ్వదా, ఇటువంటి అభిప్రాయాలు ఉండవు. ఏది ఎలాగో అవుతుంది, ఇటో అటో రెండిట్లో ఏదో ఒకటి అవ్వక తప్పదు ఎట్లాగూ. అదంతా కూడా మొత్తం టోటాలిటీని ఎవడైతే పరిపాలిస్తున్నాడో, టోటాలిటీ ఎవడి చేతిలో అయితే ఉన్నదో వాడి చేతిలో ఆధారపడి ఉంది. మనం చేసే పనుల ఫలితం ఆ టోటాలిటీ మీద ఆధారపడి ఉంది. కర్తురాజ్ఞయ లభ్యతే ఫలం అని చెప్పారు రమణ మహర్షి. ఎవడైతే అసలు కర్త ఉన్నాడో, ఈ మొత్తం సృష్టికి ఎవడైతే కర్తో, వాడు ఏ నియమాలు పెట్టాడో, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడో, దేనికేది ఫలితం అని వాడు డిసైడ్ చేశాడో అది తప్పకుండా వస్తుంది. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. మంచి చెడు అని నువ్వు పేరు పెట్టుకోవాల్సిందే. నీకు అనుకూలంగా ఉన్నవన్నీ మంచివని, నీకు అనుకూలంగా లేనివన్నీ చెడ్డవని నీ ఒపీనియన్ తప్ప అవి నిజానికి నీకు అవి మంచిని కలిగించవు. నిజానికి అవి నువ్వు అనుకున్నవి నీకు చెడుని కలిగించవు. నువ్వు ఆ పనికి సృష్టిలో ఏ ఫలితం ఉన్నదో అది నీకు వచ్చి తీరుతుంది. అంతేకాదు, నువ్వు అనుకునే ఫలితం ఎప్పుడు కూడా రాదు. అది ఎప్పుడూ కూడా నీ భావం తప్ప సృష్టి నియమం కాదు.
సృష్టిలో ఎటువంటి ఎటువంటి సూత్రాలు పెట్టారో, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భగవంతుడు క్రియేట్ చేశాడో అవే జరుగుతాయి. అవి తెలియకుండా ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ వస్తువు కొనుక్కుంటే నాకు సుఖం వస్తుంది, వస్తువు కొనుక్కుంటావు కానీ సుఖం మటుకు రాదు, పైగా దానివల్ల సుఖం కోసం ఆ వస్తువు కొనుక్కున్నానని కూడా కొన్నాళ్ళకు మర్చిపోయి ఆ వస్తువు వల్ల మనిషి వల్ల ఎంతో దుఃఖాన్ని కూడా పొందుతాం. దీనివల్ల దుఃఖం అనుకుంటాం, దీనివల్ల సుఖం అనుకుంటాం. ఆ వస్తువు వల్ల రాలేదు దుఃఖం, నీ డెసిషన్ వల్ల వచ్చింది, నీ ఒపీనియన్ వల్ల వచ్చింది అని మర్చిపోతాం. అందుకని వివరంగా చెప్తూ ఉన్నాడు కపిలుడు. మనస్సుకు కరుణ అంటే ఏమిటో తెలుస్తుందమ్మా. ఎప్పుడైతే ఆ కరుణ అనేది అనుభవానికి వచ్చిందో చేసిన పనుల ఫలితాల మీదకి రిజల్ట్ ఓరియంటేషన్ అంతా పోతుంది. ఈ పని చేస్తే ఈ ఫలితం అనే అభిప్రాయాలన్నీ పక్కకు తప్పుకుంటాయి. నా వాళ్ళు, చుట్టాలు, దూరపు వాళ్ళు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు అనే భావాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అవన్నీ కరుణ అనేది అనుభవానికి రాగానే అందరి మీద ప్రసరిస్తుంది. ఆ కరుణకున్నటువంటి గొప్ప లక్షణం అది, ఆ పరమాత్మ లక్షణం అది. ఆ కరుణ రాగానే అందరి మీద ప్రసరించి ఈ అభిప్రాయాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే నా పాదాల మీద ఆశ్రయం దొరుకుతుంది అని చెబుతూ ఉన్నాడు కపిలుడు తల్లికి. కపిలుడు సాక్షాత్తు భగవంతుడే అని ఆవిడకి తెలుసు కాబట్టి ఆ భగవంతుడి పాదాల దగ్గర ఆశ్రయం దొరుకుతుంది అంటే ఇంకా మనం ఉత్తీర్ణలము అయినట్టే. మనం ఏ పని మీద భూమి మీదకి వచ్చామో ఆ పని నెరవేరినట్లే అని అర్థం అన్నమాట. నా గుణాలని ధ్యానించటం వల్ల నీకు దాటగలుగుతావు ఈ సంసార సాగరాన్ని తల్లి. జీవుల గుణాలే నా గుణాలు అని నీకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ జీవుల గుణాలను నువ్వు అసహించుకోవు, వద్దు అనుకోవు. జీవులకు ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా నా గుణాలే అనే భావన నీకు రాగానే నీ మనసులో ఎంతో ప్రశాంతత వస్తుంది. నా పుణ్యకథలన్నీ వింటూ ప్రసంగం చేస్తూ వివరంగా చెప్పుకుంటూ ఆనందాన్ని పొందుతారు భక్తులందరూ కూడా. గుణవంతుల పుణ్యాత్ముల కథలను నా కథలుగా చెప్పుకొని వినటం వల్ల వాళ్ళ మనస్సు అంతా కూడా సద్గుణాలతో నిండిపోతుంది. సద్గుణాలతో నిండిపోయినందువల్ల ధ్యానం నిలుస్తుంది, సంతోషం నిలుస్తుంది. ఇతడు మంచివాడు, తెలివిగలవాడు, ఇలాంటి అభిప్రాయాల వల్ల అభిమానం కలుగుతుంది, అసూయ కలుగుతుంది. కానీ ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి కాబట్టి, ఆ అభిప్రాయాలన్నీ అడ్డురావు కాబట్టి ఓన్లీ సంతోషమే కలుగుతుంది, సంతోషంతోనే ఉంటారు. అట్లాంటి వాళ్ళే పరమ భాగవతోత్తములు. ఆ పరమ భాగవత ఉత్తములైనటువంటి పరమ భాగవతులకి ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అనే తాపత్రయాలు ఇంకా వాళ్ళకు అంటవు. 3 తాపములు అన్నారు వాటిని. తాపము అంటే మనిషిని నిలవనివ్వదు, రెస్ట్లెస్నెస్ అన్నమాట. విపరీతమైన రెస్ట్లెస్నెస్ 3 రకాలుగా ఉంటుందిట. ఆ 3 రకాల తాపత్రయములు, రెస్ట్లెస్నెస్లు మనుషులకు అందరికీ ఉంటాయి. కానీ భాగవతం తెలుసుకున్న వాళ్ళకి, భగవంతుణ్ణి ధ్యానం చేసే వాళ్ళకి, భగవంతుడే సర్వత్రా ఉన్నాడు అని తెలుసుకోగలిగిన వాళ్ళకి అవి అంటవు అని చెప్తూ ఉన్నాడు. తల్లికి చెబుతూ ఉన్నాడు, అమ్మ అటువంటి వాళ్ళకి, ఉత్తములైన భాగవతులకు అవన్నీ కూడా అంటవు. ఇంకా ఈ పద్ధతిలో జీవితాలు గడుపుతూ ఉన్నటువంటి పరమ భాగవతులు ఉన్నారు, వాళ్లతో మనం కలిసి ఉండాలి. ఆ వాళ్లతో కలిసి ఉండటం వల్ల సకల దోషాలు మనలో నుంచి పోతాయి. మనకు కూడా చేతవుతుంది అలా చేయటము. అట్లాంటి వాళ్ళ సహవాసం వల్లనే జీవుల హృదయాలకి, చెవులకి మాధుర్యంతో నా కథల ప్రసక్తి వస్తుంది. నా గుణాలు చెప్పుకొని వింటూ ఉండటం వల్ల సక్రమమైన దారిలో తొందరగా శ్రద్ధ, ఆసక్తి పుడతాయి, భక్తి పుడుతుంది. దానివల్ల వారే నేనుగా ఉంటాను, నాకు వాళ్ళకి తేడా లేదు. మంచి విషయాలు వినటం వల్ల మంచివాళ్ళు అవుతారు. ఆ మంచి విషయాలు ఏమిటంటే భగవంతునిలో ఉన్న సద్గుణములు. ఇందాక చెప్పాడు, సకల జీవుల గుణములు నావే అని తెలుస్తాయి. మంచి చెడులు ఎన్నకుండా ఉంటాం. అప్పుడు ఎన్నకూడదు. మంచి చెడు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని అనుకోవటం వల్ల నష్టపోయేది మనమే. వాళ్ళు మారరు, ఎలాగో వాళ్ళ సృష్టి ఎలా జరిగిందో వాళ్ళు అలా ఉంటారు.
కానీ ఈ భావం వల్ల చెడిపోయేది మనమే అని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఆ భగవంతుడి సద్గుణాలన్నీ కూడా అనుకుంటూ చెప్పుకుంటూ మననం చేసుకుంటూ ఉన్నందువల్ల మనకు కూడా ఆ సద్గుణాలు వస్తాయిట. వచ్చినప్పుడు మన మనస్సుకి ఎంతో సుఖము ప్రశాంతత దొరుకుతాయి. అంతేగాని ఏదో కొనుక్కుంటే ఏదో వదిలేస్తే వచ్చే సుఖం కాదు ఇది. ఇది పర్మనెంట్ సుఖం. ఇది చెప్తూ ఉన్నాడు ఆయన. నా భక్తులు అంటే వీళ్ళేను శ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించినప్పుడు నా లక్షణాలన్నీ వాళ్ళకు వస్తాయి అని ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు కపిలుడు. ఈ జగత్తంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా నేను కల్పించిందే తల్లి. అందులో జీవులంతా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. ఆ విహారంలో ఎప్పుడప్పుడు నేను కూడా తగులుతాను వాళ్ళకి. దాంతో వాళ్ళకు భక్తి పుడుతుంది. నేను కూడా తగులుతాను ఆ విహారంలో అంటే ఏంటంటే మనకు చక్కని అనుభూతి ఎక్కడో కలుగుతుంది. ఏదో చాలా కష్టాల్లో ఉన్నాము అనుకున్నప్పుడు భగవంతుడితో సమానమైన వాళ్ళు ఎవరో వచ్చి మనకు ఒక సహాయం చేస్తారు. మనం దేవుడల్లే వచ్చారండి మీరు ఈ సమయానికి అని కూడా అంటాం. భగవంతుడే వస్తాడు. నేను తగులుతూ ఉంటాను వాళ్ళకి అప్పుడప్పుడు అని చెప్తూ ఉన్నాడు కపిలుడు. నేను తగులుతాను, తగిలినప్పుడు వాళ్ళకి ఇంకా అప్పటి నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది. జీవితంలో ఒక చక్కని మలుపు వస్తుంది. ఒక్కసారి భక్తి భావం వచ్చిందంటే నెమ్మది నెమ్మదిగా మనస్సు తన పట్టుని వదిలేస్తుంది మన మనిషి మీద, జారిపోతుంది దాని పట్టు. అప్పుడు ఇహము పరము అనే భేద భావాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. రెండున్నాయి ఇక్కడ, ఈ సృష్టిలో రెండు రకాలు ఉన్నాయి అనే భావం పోతుంది. ఏమిటా రెండు రకాలు ముందే చెప్పుకున్నాం. తనవాళ్ళు పరవాళ్ళు, మంచిది చెడుది, నచ్చేది నచ్చంది, సుఖము కష్టము, పాపము పుణ్యము, ఈ రెండు రకాల ధర్మము అధర్మము రెండు రకాలుగా కనపడటం మానేసినప్పుడు ఆ పరమాత్మే ఉంటాడు అక్కడ అని చెప్తూ ఉన్నాడు చాలా క్లియర్గా. ఒక్కసారి భక్తి కలిగితే ఆ వినయవంతుడైపోతాడు. వినయం వస్తుంది. వినయం ఎప్పుడైతే వచ్చిందో, చోటు చేసుకుందో, ఆ వినయవంతుడికి సకల సద్గుణాలు చక్కగా వచ్చి చేరుతాయి. చిత్తము స్థిరమైపోతుంది వాడికి. అట్లా తెలుసుకున్న వాడికి ప్రకృతి గుణాలని సేవిస్తూనే ఉన్నా కూడా, వాడు ప్రకృతి గుణాలని చూస్తున్నా కూడా వైరాగ్యాన్ని పొందుతాడు అని ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. అందమైన స్త్రీలను చూస్తే కామాసక్తుడయ్యేవాడికి ఈ లక్షణం డెవలప్ అయింది. వాడికి సృష్టి అంతా ఒకటే కదా, భగవత్ స్వరూపమే కదా అనే భావం గనక వాడికి వచ్చిందంటే ఆ భక్తి భావముతో వాడు ఆ స్త్రీ సౌందర్యాన్ని దైవంగా కొలుస్తాడు. ఒకసారి భక్తి అనేది గనక కలిగిందంటే ఇంకా అన్ని విషయాల్లోనూ కూడా ఒక సాత్విక భావం వచ్చేస్తుంది. ప్రతి విషయము అతనికి అతన్ని భగవంతునికి దగ్గరగా చేరుస్తాయి ఆ భక్తుణ్ణి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకనే సజ్జన సాంగత్యము అనేది అది రుచి చూడవలసిన విషయమే కానీ ఎంత చెప్పుకున్నా కూడా సరిపోయేది కాదు అసలు. ఆ భగవంతుడి కథలు చెప్పుకున్న కొద్దీ బాగుంటాయి. భక్తులు కలిసి స్వామి గురించి మాట్లాడుకున్న కొద్దీ బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహము కూడా లేదన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్గా. ఒక స్త్రీ శరీరం మీద ఆసక్తి పొందినవాడు కామాసక్తుడై ఒక స్త్రీ అంటే చాలా ఇష్టపడచ్చు. అదే సమయంలో భక్తి భావం గనక ఆ స్త్రీ మీద గనక వచ్చిందంటే ఆవిడే నా తల్లి మహాసౌందర్యవతి అనే భావం గనక వచ్చిందంటే ఆ సౌందర్యాన్నే, ఆ అందాన్ని దైవంగా ధ్యానిస్తాడు. దానితో దైవం మిగులుతాడు కానీ కామం తొలగిపోతుంది అని చెప్పి అక్షరాలు ఇక్కడ ప్రింట్ చేశారు. వైరాగ్యమే గుణముగా విస్తరిస్తూ ఉండటం వల్ల జ్ఞానయోగం వస్తుంది అటువంటి వాడికి. అంటే కామము లేకుండా అంటే అర్థం ఏంటి చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. తనకేదో కావాలి ఆ స్త్రీ నుంచి, తనేదో సుఖాన్ని పొందాలి ఆ స్త్రీ నుంచి అనే భావాలు పోయినాయి. దేనివల్ల సుఖం రాదు, దేనివల్ల కష్టం రాదు అనే స్థితికి ఎదిగిన వాడికి అదే సౌందర్యం సాక్షాత్తు దైవ భావాన్ని, ఆ అందం చూడంగానే అమ్మవారు గుర్తుకొస్తుందిట. అది దైవ గుణం కదా అని గుర్తుకొస్తుందిట. మనస్సులో ధ్యానం చేసుకోగలుగుతాడు. ఆ ఎదురుగా ఉన్న సౌందర్యాన్ని తల్లిగా గుర్తించగలుగుతాడు. ఆ వైరాగ్యం విస్తరించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. నా యందు భక్తి సాధన పుట్టినవాడి మనస్సుని నేనే
ఉండి అన్నీ నియమం చేసి పెడతాను. వాడి మనస్సులో నేనే ఉంటాను. నా మీద భక్తి వాడికి కలిగింది కాబట్టి వాడి మనస్సులో నేనుండి అన్ని సరిదిద్దుతాను అని చెప్తూ ఉన్నాడు కపిల మహర్షి. కారణం ఏంటంటే నేనే ఉన్నాను నిజంగానే అక్కడ. ఇన్నాళ్ళు వాడు తానున్నానని అనుకుంటున్నాడు. అందువల్ల కొంత స్థలాన్ని తన కోసం కేటాయించుకున్నాడు. ఇప్పుడు తను ఆ స్థలం ఖాళీ చేసి దైవమే ఉన్నాడనే వినయ భావంలోకి వచ్చాడు కాబట్టి నేనే ఉన్నాను నిజానికి అని చెప్తూ ఉంటే ఆ దేవహూతి ఇలా ప్రశ్న వేసిందనమాట ఆయన్ని. ఏ భక్తి నీ గుణాల్ని స్థాపించి సంసార తాపాన్ని నశింపజేస్తుందని నువ్వు చెబుతున్నావో, ఏ విధమైన భక్తి తొందరగా ముక్తి సంపదని కలిగిస్తుందో ఆ భక్తి సాధన నాకు చెప్పరా నాయన, నాకు అటువంటి భక్తి ఉపదేశం చెయ్యి అని అడిగింది. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పగానే ఆవిడ ఎటువంటి ప్రశ్న వేసిందో చూడాలి. నాకు కావాలది, అటువంటి భక్తి నాకు ఉపదేశించు, ఇంకేం వద్దు నాకు ఈ ప్రపంచంలో అని అడిగింది. నీవు యోగ సాధన గురించి చెప్పావు, ఇంకా వివరంగా యోగాన్ని వివరించి చెప్పు అని అడిగింది. చక్కగా అర్థమయ్యేట్టుగా యోగ విద్య గురించి చెప్పు, దాని అన్ని అంగాల్ని వివరంగా, అన్ని భాగాల్ని వివరంగా చెప్పు అని అడిగింది. తల్లి విను, సృష్టిలో ఉన్న సకల పదార్థాల్లోనూ ఒక చక్కని ఉపయోగం ఉన్నది. సృష్టిలో ఏది వేస్ట్ కాదమ్మా, అన్నిటికీ ఒక ఉపయోగం ఉంది. ఆ ఉపయోగాన్ని తెలుసుకునే పరిజ్ఞానం కావాలి మనుషులకి. దానికోసము ఆ పదార్థాలు ఏమిటో, ఆ పదార్థాల స్వరూపం, యథార్థ స్వరూపం, పదార్థముల యథార్థ స్వరూపం తెలియాలి అని చెప్పాడు ఇక్కడ కపిలుడు. ఆ విషయం తెలియాలంటే వేదమే మనకి తెలియజేస్తుంది. వేరే ఇంకా తెలియజేసేదంటూ ఏమీ లేదు. వేదమే గతి, ఇంకొక గతి లేదు. వేదాల్లో చెప్పిన సత్కర్మలన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. దానివల్ల దేవతలంతా కూడా తృప్తి చెందుతారు. వాళ్ళందరూ ఆ కర్మల్ని ఆచరించి వర్తిస్తున్నారు అని చెప్పాడు. దేవతలంటే ఎవరు? ఈ సృష్టి మొత్తానికి ఇలా జరగటానికి సహాయం చేసేవాళ్ళే దేవతలు. ప్రతి జీవి శరీరంలోనూ ఆ శరీర వ్యూహం అంతా, ఆ పద్ధతి అంతా, ఆ యంత్రం అంతా, ఆ మెషిన్, ఆ శరీరం అనే మెషిన్, ఈ సృష్టి అనే ఒక మెషిన్, ఒక యంత్రం నడవటానికి వాళ్ళు కంటిన్యూస్గా సెల్ఫ్లెస్గా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఉండకపోతే ఇవన్నీ ఇట్లా జరగవు. ఒక పదార్థం నోట్లో వేసుకోవడమే తెలుసు మనకి, అది ఎలా అరిగించుకోవాలో మనకు తెలియదు. అరిగించుకునేటటువంటి శక్తి లోపల దైవత్వంగా, దేవతలుగా ఉన్నది. ఒక్కొక్క దేవత ఒక్కొక్క శరీర భాగాన్ని ఆక్రమించుకొని ఆ పనులు చేస్తారన్నమాట. సృష్టి మొత్తంలో సహాయకులుగా ఉండేవాళ్లే దేవతలు. ఆ దేవతలు అంటే మళ్ళీ దైవం నుంచి వచ్చిన వాళ్ళే, డిజిగ్నేటరీ అన్నమాట. ఒక్కొక్క శక్తిని కిందకి దింపి, ప్రజ్ఞగా దింపి, ఆ దైవమే తనలో నుంచే ఒక్కొక్క శక్తిని కిందకి దింపి సృష్టి చేయిస్తూ వాళ్ళకు ఒక్కొక్క పదవి ఇచ్చాడు. వాళ్ళందరినీ కలిపి దేవతలు అంటారు. ఆ దేవతల్లో ఆడదేవతలు ఉండొచ్చు, మగ దేవతలు ఉండొచ్చు. వాళ్ళకి ఫిజికల్ బాడీ లేవు కాబట్టి వాళ్ళని మనం మన దృష్టితో చెప్పాలంటే ఆడ మగ అని చెబుతాం, కానీ వాళ్ళని దేవతలు అంటారు. ఆ దేవతలందరూ ఇలాగే బతుకుతున్నారు అని చెప్తూ ఉన్నాడు కపిలుడు. వాళ్ళందరూ ఏ పనులు చెయ్యాలో ఆ పనులన్నీ చక్కగా చేస్తూ ఉన్నారు. వేద శాస్త్రం ప్రకారం పనులు చేస్తూ ఉన్నారు దేవతలు. వాళ్ళు అంతర్యామి అయిన భగవంతుణ్ణి సేవించటం కోసమే ఇవన్నీ చేస్తున్నారు తప్ప వేరే కారణం లేదు. కానీ చాలామంది ముక్తి కోసం దేవుణ్ణి సేవిస్తారు. అంతర్యామి అయిన భగవంతుణ్ణి సేవించడానికి, అంతర్యామి అని ఎందుకు చెబుతున్నారంటే సర్వత్రా ఉన్నవాడే దైవం అవుతాడు, అంతర్యామిగా ఉన్నవాడే దైవం అవుతాడు. దైవ లక్షణాలు ఏమిటంటే అంతటా ఉంటాడు, ఎప్పుడైనా ఎవరికైనా సులభ వల్లభుడై ఉంటాడు. అందుకోవడానికి ఈ సృష్టిలో తిరిగే వాళ్ళకి నేను తగులుతానని చెప్పాడు ఇందాక కపిలుడు. అలా నేను అందుబాటులో ఉండేవాడే దైవం. ఎక్కడో కొండ మీద కూర్చున్నవాడు దైవం కాదు. వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉన్న ఇంటి దగ్గర మనం తలుచుకుంటే ఆయన మన దగ్గరే ఉంటాడు. మనకు కూడా తెలుసు ఆ విషయం. ఎన్ని కోసమైన దైవాన్ని ధ్యానం చేసినప్పుడు
ఆ కోరిక అడ్డుపడుతూ ఉంటుంది దైవానికి. మనకి ముక్తి కోసం చేసినా కూడా ముక్తి అనే భావం అడ్డుపడుతూ ఉంటుంది. అందుకని మంచి పని చెయ్యటానికి, దైవాన్ని సేవించటానికి మనస్సులో ఏ కారణము ఉండకూడదు. దైవ సేవ అంటే సర్వత్రా దైవమే ఉన్నాడు అనే భావంతో జీవించటమే. ఆ విధంగా నన్ను సేవించటం వల్ల జీవుడు తానుగా విడిగా మిగిలిపోకుండా అంతా నేనే అయిపోతాడు అని చెబుతున్నాడు ఇక్కడ పరమాత్మ. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, తిన్న అన్నం అంతా కూడా జీర్ణమైపోయి ఎనర్జీగా ఎలా మారిపోతుందో అటువంటి ప్రక్రియ నువ్వు నీ గురించి అనుకుంటున్న అభిప్రాయాలన్నీ జీర్ణమైపోయి నేనే మిగులుతాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సర్వవ్యాపి అయిన వాడి యందు సర్వత్రా ఉన్న దైవాన్నే ధ్యానం చేయాలి. ఆ భక్తి సాధన ఎలా చేయాలో అదంతా నేను ఆ వైభవాన్ని అంతా వివరంగా చెబుతాను. నిర్మలమైన భక్తిని అలవాటు చేసుకునే మహాత్ములందరూ కూడా నా పాదాలని వాళ్ళ మనస్సులో నిలుపుకుంటారు. నిలుపుకున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషణ చేసినా మాట్లాడుకున్నా కూడా నన్నే ఉద్దేశించి మాట్లాడతారు. ఎదురుగా ఉన్నది నేనే అనే భావం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిజంగా నేనే ఉన్నాను అక్కడ. ఈ మిగతా వేరు వేరుగా కనపడేదంతా ఊహ తప్ప నిజం కాదు. సృష్టిలో నేను తప్ప వేరే ఏమీ లేదు అని తెలుసుకున్న మహాత్ములు వాళ్ళు. ఎవరితో మాట్లాడినా నాతో మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు. అట్లాంటి మాటలు కూడా మళ్ళీ నా గురించే మాట్లాడతారు. నా లక్షణాలన్నీ చెప్పుకుంటారు వాళ్ళు. చెప్పుకున్నందువల్ల నేనే వాళ్ళల్లో స్థిరపడిపోతాను, నేనే వారైపోతాను. మహానుభావుల జీవిత కథలు చెప్పుకోవటం వల్ల ఇంత గొప్ప ఉపయోగం ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి లోకోత్తర సత్కర్మలు అంటే లోకంలో సహజం కానివి మంచి మంచి పనులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకున్నందువల్ల ఆ వైభవంతోనే వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి. అంతేగాని మహనీయులు మోక్షం కోసం కోరటం అనే వెర్రి వేషాలు ఉండవు అని రాశారు ఇక్కడ. మహనీయులకి మోక్షం కోరటం అనే వెర్రి వేషాలు ఉండవట. మోక్షం కోరటం కూడా వెర్రి వేషమే అని క్లియర్గా తెలుస్తోంది. మనం తాము చేసే పనులన్నీ కూడా నాకు అర్పించి చేస్తారు. ఇంకా మోక్షాన్ని గురించి ఎందుకు వాళ్ళు మాట్లాడాలి అసలు? తామే లేము, అంతా నువ్వే తండ్రి అనే భావంతో వాళ్ళు ఏ పనైనా చేసినప్పుడు మేము విడిగా ఉన్నాము, మాకు ఇది కావాలి అనే పాయింటే లేదు కదా అంటున్నారు. కొంతమంది ఉత్తములైన భాగవతులు పూర్వం ప్రసిద్ధికెక్కిన నా అవతారాలన్నీ స్మరించుకుంటారు. నా అవతారాల్లో నా మొహం ఎట్లా ఉందో, నా కళ్ళు పద్మపత్రాల్లాగా ఉన్నాయి అంటారు. రకరకాలుగా నన్ను వర్ణించుకుంటారు. నాకు కోపం వచ్చినప్పుడు నేను కళ్ళు ఎర్రగా చేసి రాక్షసులతో పోరాడేటప్పుడు నేను ఎట్లా ఉంటానో, నేను భక్తులకు వరాలు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటానో వాళ్ళే మనసులో రూపకల్పన చేసుకొని వర్ణించుకుంటూ నా సాన్నిధ్యం అనుభవిస్తూ ఉంటారు. నాతోనే ఊహించుకుంటారు వాళ్ళ జీవితాల్ని. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ నా సౌందర్యం ఎలా ఉందో, నేనెంత అందంగా ఉన్నానో, నా విలాసం, నా చిరునవ్వు, నా మనోహరమైన సంభాషణలు, నేను ఎలా మాట్లాడతానో చెప్పుకోవటం వల్లనే వాళ్ళల్లో నన్ను వాళ్ళు స్థిరపరచుకుంటారు. నేనే ఉంటాను అక్కడ. ఇంకా అటువంటి వాళ్ళకు మోక్షం కోరాల్సిన అవసరం కానీ అవకాశం కానీ లేదు. వాల్మీకి మహర్షి రామావతారంలో ఎన్నో వర్ణించాడు ఆయన రాముణ్ణి గురించి. ఆ వర్ణనలోనే అద్భుతమైనటువంటి రూపం అది. ఆ రామావతారం అంటే మనోహరమైనటువంటి రూపం. వాళ్ళందరూ కూడా ఆయన ఆ సాన్నిధ్యాన్ని అనుభవించాడు వాల్మీకి మహర్షి అది వర్ణించటం ద్వారా. అదే రకంగా వ్యాసుల వారు భాగవతంలో పురాణాల్లో అటువంటి పనే చేశారు. అవతార మూర్తుల్ని వర్ణించేటప్పుడు వాళ్ళు అదే అయిపోయారు. అందులో పూర్వకాలపు కవులే కాకుండా కాళిదాసు, భవభూతి లాంటి వాళ్ళు కూడా ఇటువంటి సమాధి స్థితినే పొందారు. దైవాన్ని లోపల ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళు. సర్వత్రా ఉన్న దైవం మనలో మటుకు లేడా నిజానికి అంటున్నారు. కొంతమంది తమతో పాటు ఉన్న వాళ్ళనే కూడా భగవంతుడు అవతారాల స్మరణగా అనుకొని వాళ్ళు ఉత్తమమైన గతిని పొందారు. నన్నే వాళ్ళ మనస్సులో పొందారు వాళ్ళు. ఎటువంటి కోరికలు ఉండాల్సిన దరిద్రం వాళ్ళకి లేదు అని రాస్తున్నారు ఇక్కడ.
అట్లాంటి భాగవతోత్తములు మోక్షమునందు అపేక్ష లేని వారై, మోక్షం కోరరు వాళ్ళు, వాళ్ళకి అక్కర్లేదు, ఏ సిద్ధులు అక్కర్లేదు. కానీ వాళ్ళు మోక్ష మార్గంలో ఉంటే వాళ్ళకి ఆ సిద్ధులన్నీ కూడా వస్తాయి, వద్దన్నా కూడా వస్తాయి. వాటిని అష్టసిద్ధులు అంటారు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము అనబడేవి అష్టసిద్ధులు. లేకపోతే అష్ట విభూతులని కొంతమంది అంటారు. వాటిని కావాలని సాధించుకుంటారు కొంతమంది సాధన చేసి. అప్పుడు వాళ్ళు ఆ సిద్ధులకు వశులవుతారు. కానీ వాళ్ళు ఆ సిద్ధులు తమ వశంలో ఉన్నాయి అని అనుకుంటారు, కానీ అది పొరపాటు. వాళ్ళని వాళ్ళ ఆ సిద్ధులకు వశం చేసి అస్వతంత్రులైపోతారు. అక్కడ భాగవతుల గుణాలు ఉండవు, సిద్ధులే ఉంటాయి. భాగవతోత్తముల్లో అదే గుణాలు కోరకుండా వచ్చి అవి భగవంతుడి గుణాలుగా అవుతాయి. అవే సిద్ధులు కోరకుండా వస్తాయి ముక్తిని కూడా కోరని వాళ్ళకి. ఆ సిద్ధులన్నీ నా గుణాలుగా ఉంటాయి. అందువల్లనే లోకంలో వైభవాలుగా విప్పారుతాయి అంటున్నారు. అంటే మనం కూడా చెప్పుకున్నాం, ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే రోగాలన్నీ నయమైపోతాయండి, వ్యాధులు నయం చేస్తారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే మనకి మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటాం. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వారి రూపంలో నేనే ఉంటాను అని చెప్పాడు ఇక్కడ. పుణ్యాత్ములైన భాగవతోత్తములు ఇలా ఉంటారు. వాళ్ళని కాలచక్రం మింగెయ్యదు, నిత్యంగా ఉంటారు. సాటిలేని సుఖానుభవంలోనే ఉంటారు వాళ్ళు. సాటిలేని సుఖానుభవము అంటే ఓసారి సుఖం ఓసారి దుఃఖం అనేటటువంటి పెండ్యులం లేకుండా ఎప్పుడూ ఒకే స్థితిలో నిర్వికారులై మార్పులేని స్థితిలో ఉంటారు. సంసారం చేసుకునే వాళ్ళకి, అంటే సంసారులు అనే మాటకి ఇక్కడ మళ్ళీ అర్థం చెప్పుకుందాం. లోపల మనస్సులో మనకు ఉండే అభిప్రాయాలే సంసారం. ఎవరి గురించైనా, సృష్టి గురించైనా, మన గురించైనా, భార్య అనేది ఒక అభిప్రాయం, పుత్రులు పిల్లలు అనేది ఒక అభిప్రాయం, భర్త అనేది ఒక అభిప్రాయం. ఈ అభిప్రాయాలన్నీ పెట్టుకొని ఉన్న వాళ్ళని సంసారులు అంటారు. వాళ్ళకి ఎట్లా ఉంటారు? సుతులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, హితులు వాళ్ళ మేలు స్నేహితులు ఉంటారు, గురువులు ఉంటారు, దైవం ఉంటాడు. కానీ ఇవన్నీ అభిప్రాయాలుగా ఉంటారు. ఆ సంసార జీవులకి ప్రతిదీ ఒక అభిప్రాయం, ఒక ఒపీనియన్. దేవుడంటే ఇది, కొడుకంటే వీడు, భర్త అంటే ఈయన, భార్య అంటే ఈవిడ, ఇలా అభిప్రాయాలుగా ఉన్నందువల్ల అడ్డం పడుతూ ఉంటాయి. మోక్షాన్నే లెక్క చేయని భాగవతులకు నారాయణుడే స్నేహితుడై చుట్టమైపోతాడు, సఖుడై ఉంటాడు, స్నేహితుడైపోతాడు, హితుడై మిత్రుడవుతాడు, హితం కోరుతూ ఉంటాడు పరమాత్మే. మంత్రాన్ని ఉపదేశించే వాడుగా దిగి గురుస్థానంలోకి వచ్చి కూర్చుంటాడు ఆ పరమాత్మే. ఇష్టదైవంగా ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడు. మిగిలిన వాళ్ళకి ఏ సంబంధాలతో ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉంటాయో ఆ సంబంధాల రూపంలో దైవమే ఉండి భాగవతోత్తములకి అన్ని భయాల్ని తొలగిస్తాడు అని చెప్పాడు ఇక్కడ. రికార్డింగ్ నెంబర్ 135 అయిపోయింది.